నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకాయి. ఈ నెల 27న కేరళ తీరంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 4 రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది ఎల్ నినో వచ్చే పరిస్థితులు లేవని పేర్కొంది. సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 105% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల రాకను 6 అంశాల ఆధారంగా అంచనా వేశామని ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ భారతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణ భారతంలో ప్రీ మాన్సూన్ వర్షాలు, ఆగ్నేయ పసిఫిక్ మహాసముద్రంలో సగటు సముద్ర పీడనం, దక్షిణ చైనా సముద్రంలో రేడియేషన్ తగ్గుదల, ఈశాన్య హిందూ మహాసముద్రంలో గాలులు, ఇండోనేషియా రీజియన్లో గాలుల ప్రభావం ఆధారంగా నైరుతి రుతుపవనాల ప్రవేశాన్ని అంచనా వేసినట్టు తెలిపింది. దీంతో పాటు గత 5 ఏళ్ల అంచనాలకు అనుగుణంగా నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని వివరించింది.